ప్రపంచం మొత్తం షాక్ గురయ్యే సంఘటన. యేసు నడిచిన గలీలీ సముద్రం అకస్మాత్తుగా రక్తంలో ఎరుపెక్కింది. ఇది దేవుని సంకేతమా లేక శాస్త్రం చెప్పే సహజ అద్భుతమా? ప్లీజ్ వాచ్ ద వీడియో. ఒక పవిత్ర సముద్రం, యేసు ప్రభు అడుగుల ముద్రలు మోపిన జలాలు ఇప్పుడేమో రక్తం లాంటి ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఈ దృశ్యం చూసిన వారు ఒక్కసారిగా ఒకే ప్రశ్న అడుగుతున్నారు: ఇది ప్రకృతి అద్భుతమా లేక బైబిల్ ప్రవచనం నెరవేరబోతుందా? అంటే దేవుని రాక జరగబోతుందా? గలీలీ సముద్రం యూదయ దేశంలో అతిపెద్ద తీపి నీటి సరస్సు. బైబిల్ చరిత్రలో ఇది యేసు సేవలో ముఖ్యమైన కేంద్రం. ఇక్కడే ఆయన నీటిపైన నడిచారు, తుఫానును ఆపాడు, మత్స్యకారులకు ఆశీర్వాదంగా అనేక చేపలు పట్టించాడు. కానీ నేడు ఈ పవిత్ర సముద్రం ఎర్ర రంగులోకి మారిపోయింది. అది రక్తంలా కనిపించడం ప్రజల హృదయంలో భయం మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలా మంది నేరుగా బైబిల్లోని ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రకటన గ్రంథం 16:3 సముద్రం రక్తంలా మారింది, అందులోని ప్రతి ప్రాణి చనిపోయింది. ఈ వచనం ఎప్పటికీ ఒక రోజు నెరవేరుతుందని మనం విన్నాం. అప్పుడు ఇది ఆ సంకేతమా? మన కళ్ళ ముందే ప్రపాసి నెరవేరబోతుందా? సోషల్ మీడియా మొత్తం ఈ వీడియోలతో నిండిపోయింది. కొంతమంది ఇది ఎండ్ టైమ్స్ కి మొదటి హెచ్చరిక అంటున్నారు, మరికొందరు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, మన సమయం దగ్గరలో ఉంది అంటున్నారు. కానీ మరో వర్గం, శాస్త్రవేత్తల వర్గం వేరే సమాధానం ఇస్తుంది. సైన్స్ ప్రకారం ఇది రెడ్ ఆల్గీ బ్లూమ్ అని పిలిచే సహజ ఘటన. సూక్ష్మ శైవలాలు అనే ఒక చిన్న జీవులు నీటిలో అధికంగా పెరిగి సూర్యకిరణాలతో రసాయనిక చర్య జరిపి నీటికి ఎరుపు రంగునిస్తాయి. ఇది ఎక్కువగా వర్షం తగ్గినప్పుడు, నీటిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఇది కొన్నిసార్లు హానికరం. ఆల్గే పెరిగి నీటిలో ఆక్సిజన్ ను తక్కువ చేస్తుంది. దీని ఫలితంగా చేపలు, ఇతర జీవులు చనిపోవచ్చు. అందుకే కొన్ని ఫోటోలు భయంకరంగా కనిపిస్తున్నాయి, ఎరుపు నీటితో తేలుతున్న మృత చేపలతో. కానీ విశ్వాసుల మనసులో ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది: దేవుడు ఈ సహజ పరిణామాలను కూడా తన సంకేతాలుగా వాడుతాడా? బైబిల్ చెబుతుంది అవును అని. లూకా 21:25 సముద్రాలలో మరియు అలలలో కలలు సంభవిస్తాయి. అంటే ఇప్పుడు ఆలోచించండి, మన కాలంలో వరుసగా జరిగే సంఘటనలు, భూకంపాలు, వాతావరణ మార్పులు, యుద్ధాలు, మహమ్మారులు, మరి ఇప్పుడు గలీలీ సముద్రం రక్తంలా మారటం, ఇది యాదృచ్ఛికమా లేక ఒక డివైన్ వార్నింగా? సైన్స్ కారణం చెప్పగలదు, కానీ అర్థం మాత్రం మన విశ్వాసమే చెప్పగలదు. బహుశా దేవుడు చెబుతున్నాడు, సమయం దగ్గరలో ఉంది, నా వైపు తిరుగు. ప్రశ్న ఏమిటంటే, మనం వినబోతున్నామా లేక విస్మరించబోతున్నామా? స్నేహితులారా, ఇది కేవలం ఒక న్యూస్ కాదు, మన ఆత్మను కదిలించే సంఘటన. ఈ వీడియో చివరి వరకు చూసి ఆలోచించండి. మన హృదయం సిద్ధంగా ఉందా? ఎందుకంటే ఆయన రాక మన ఊహ కన్నా దగ్గరగా ఉండవచ్చు. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. ఇది నిజంగా బైబిల్ ప్రవచనమా లేక సహజ సంఘటన మాత్రమేనా? ప్రభువులో ఉండండి. హల్లెలూయా, ఆమేన్.